వెళ్తాం అనుకుంటున్నారా? అమ్మ నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఏంటి ఈ మధ్య తెగ తిరగడం అయితే అయిపోతుందనమాట. హనీకి ఇంకా సిక్గానే ఉంది. తను ఇంకా హెల్త్ బాగా అవ్వలేదు. ఇది అప్పుడు తీసిన వీడియోనే. ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇద్దరు ఒక స్లీప్ వేసారనమాట, అమ్మమ్మ మన్మరాలు అయితే. నాకైతే అస్సలు నిద్ర రాదు. వచ్చినట్టు అవుతుంది, బట్ కొంచెం నాకు వాంతి వచ్చినట్టే అవుతుంది. ఎప్పుడు బస్సులో ట్రావెల్ చేసినా కానీ వాంతి వచ్చే ఫీల్ ఉంటుంది. ఇంకా రీచ్ అయిపోయినాం. హనీ విష్ణు మాత్రం మా వారితో అయితే బైక్ మీద వెళ్ళారు. అండ్ నేను అమ్మ ఇంకా చిట్తల్లి అయితే బస్సులో వచ్చామన్నమాట. వాళ్ళిద్దరు బాండింగ్ చూడండి, బ్రదర్ అండ్ సిస్టర్ చాలా బాగుంటుంది కదా. నాకైతే మస్తు ఇష్టం అనమాట. కానీ నాకు సిస్టరే ఉన్నారు, బ్రదర్స్ అయితే లేరనమాట. ఓన్ బ్రదర్ లేరు, ఇంకా పిన్ని వాళ్ళ కొడుకులు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరగడం వలన ఏమో తెలియదు కానీ చాలా క్యూట్గా ఆడుకుంటారండి. ఇంకా నేను ప్రతిసారి చెప్తుంటే నీ బాబు కోసం నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు అని అనుకుంటారేమో, బట్ రియల్లే చెప్తాను. ఇంకా వాళ్ళకి బాండింగ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అమ్మ ఒకసారి వచ్చి చిట్టల్లిని తీసుకెళ్తే ఇంకా అది ఉండదన్నమాట. నాకు అన్న కావాలి, నాకు అన్న కావాలని పదే పదే అడిగిద్ది. నాకు అది బాగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. అవునా, మంచిగా మంచిగా వండు అని చెప్పేసి అని అన్న కానీ అస్సలు ఉండదన్నమాట వాళ్ళ అన్నను వదిలి. ఇంకా సౌండ్ చేయకద్దని అంటే అస్సలు కోపం వచ్చేస్తుంది. చిట్టి తల్లికి అయితే చాలా కోపం అండి. ఇంకా నూకేస్తుంది. వాడు కూడా ఇరిటేట్ చేస్తాడు, చేయడానికి కాదు కానీ వాళ్ళ పిన్నితో మాట్లాడుతూ ముచ్చట పెట్టారనమాట. కొంచెం డాక్టర్ అయితే రాలేరు, వెయిట్ చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ వస్తూ ఉన్నారు. వీడియో అయితే సరిగ్గా తీయలేకపోతున్నా, మళ్ళీ కూడా అదే ప్రాబ్లం అనమాట. మీరైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారనుకోండి, కొంచెం ఆ డేర్నెస్ అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది కదా. అండ్ నాకు కామెంట్ చేసేవారు కూడా అస్సలు కామెంటే చేయట్లేదండి. ఈ మధ్య నేను చాలా మిస్ అవుతున్నానని అయితే చెప్పొచ్చు. నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కామెంట్ కోసం. వాళ్ళైతే ఇంకా కామెంట్ చేయట్లేదు. చేయండి, వెయిట్ చేస్తాను.